హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాళ్ళు, మేక కాళ్ళు అండి బాబోయ్. చూడండి చూడండి, కాళ్ళు అయితే వండేసుకుందాం ఈరోజు. దానికోసం అయితే మంచిగా కడిగేసి పక్కన పెట్టాను. ఇంకొక ఉల్లిపాయ, 4 టమాటాలు అయితే లావులాగా కోసేసాను మిక్సీ పడదామని. ఇంకా కడాయి అయితే పెట్టేసాను. ఆయిల్ వేసేసి దాంట్లో 4 యాలకులు, 4 లవంగాలు వేసేద్దాము. టేస్ట్ భలే వస్తుందండి. చూసారా, ఇంకో 4 మిరియాలు కూడా వేసాను, కొంచెం జలుబు కూడా తగ్గిద్దని. ఇంకా అందులో మనం ఉల్లిగడ్డ కోసి వేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే పేస్ట్ వేద్దామనేసి నేను. పేస్ట్ వేస్తే ఏంటంటే చిక్కగా వస్తుంది అన్నమాట గ్రేవీ. అందుకనేసి ఇంకా డైరెక్ట్ మిక్సీ పడదామనేసి ఇంకా కాళ్ళు వేసేసి అనమాట డైరెక్ట్. అందులో ఇంకా పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారము ఇవన్నీ మనం నూనెలో ఉన్నప్పుడే వేసేసుకొని మంచిగా కలిపేసి ఈ టమాటా, ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పడితే మంచిగా చిక్కగా వస్తుంది అన్నమాట గ్రేవీ. అందుకని ఇంకా పులుసు కూడా పోసుకోవచ్చు. ఇంకా నేను టమాటా వేసి చేద్దామనేసి వేస్తున్నాను అన్నమాట వెరైటీగా. ఇంకా కారం వేసేద్దామండి. చూడండి, కారం అయితే తగినంత కంటే కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాళ్ళు కదా, కారం తక్కువ ఉంటే ఎందుకో దానికి టేస్ట్ రాదు. చూసారా, మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ వేసేసాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం విజిల్ పెట్టేసుకోవడమే. చూసారా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసుకోవడమే. ఇంకా లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.